ఈరోజు మాన్సూన్ సెషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యకంటే ముందు రోజు అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. అన్ని పార్టీలు ఇన్వైట్ చేస్తారు. సో ఇందులో వారు ప్రస్తావించిన కీలక అంశాలలో రామ మందిర్ విరాళాల దుర్వినియోగం ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఈరోజు పార్లమెంటు సభలో కూడా దాని మీద దుమారం రేగే పరిస్థితి ఉంది. సో ఏం చెప్తారు? ఇప్పుడు కోట్లాది మంది ప్రజల రాముడి ఆరాధ్య దైవంగా భావించి హుండీలో డబ్బులు వేస్తే రాముడి డబ్బులకు కూడా ఎవరు దిక్కు లేకపోతే ఏంటి పరిస్థితి? రామ్ మందిర్ లో ఏదైతే దొంగతనం జరిగిందో దాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు కదా అండి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు కూడా జరిగిందని అన్నారు. చంపత్ రాయ్ గారు రాజీనామా చేశారు. సిట్టు విచారణ జరుగుతోంది. కన్క్లూజన్ కి రానివ్వండి. కన్క్లూజన్ కి రాకుండానే వీళ్ళకి అంత తొందర ఏంటి? అండ్ మీరు ఇప్పుడు అన్న మీరు విపక్షాలది మీరు అన్నారు రాముడిది చాలా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని. రాముడు లేడు అని కోర్టులో కాంగ్రెస్ వాదించినప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? బాబ్రీ మసీదును కూల్చడానికి బయలుదేరిన కరసేవకులని నిర్దాక్షిణ్యంగా గన్సుతోని కాల్పించి సరయూ నదిని రక్తమయం చేసేసారు శవాలు పడేసి సమాజ్వాదీ పార్టీ. అప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? రామ మందిర్ కట్టే ప్లేస్ లో మీరు చర్చ్ మీరు ఇన్స్టిట్యూషన్స్ కట్టచ్చు కదా. మీరు ఏమంటారు టెంపుల్ బదులు మీరు స్కూల్స్ హాస్పిటల్స్ కట్టండి అని ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అన్నారు. అప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కేజ్రీవాల్ మా నాని నన్ను అడిగింది, నేను అడిగాను నాని నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా అంటే లేదు నా రాముడు ఎప్పుడు కూడా ఇలాగ ఒకటి కూల్చి గుడి కట్టడానికి ఒప్పుకోడని చెప్పి కేజ్రీవాల్ అన్నాడు. అప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతింటేదా? రాముడు ఇల్లీగల్ రెసిడెంట్ అని చెప్పి సమాజ్వాదీ పార్టీలోని వాళ్ళ యాదవ్ శివపాల్ యాదవ్ అనుకుంటా వాళ్ళ బాబాయ్ అఖిలేష్ యాదవ్ వాళ్ళ బాబాయ్ శివపాల్ యాదవ్ అన్నాడు. అప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినలేదు. ఇప్పుడు అంతా దెబ్బతినలేదా? వీళ్ళ మాట్లాడేది ఈ రోజు ఏమన్నా అంటే న్యాయం మరి బీజేపీనే చేస్తుందా అని అడుగుతున్నారు. అంటే బీజేపీ మాట్లాడితేనే బీజేపీ ఎప్పుడు హిందువులను అవమానించింది? నిజానికి చెప్పాలి అంటే మందిర్ వహీ బనాయంగే తారీఖ్ నెహి బతాయంగే అన్నప్పుడు రాముడిది మీరెవరు రామ్ భక్తులది మీరు బాధ పెట్టలేదా? వాళ్ళని అవమానించలేదా? మందిర్ కట్టిన తర్వాత వీళ్ళు ఎంత మంది గుడికి వెళ్ళారు ఈ రోజు? రాహుల్ గాంధీ కానివ్వండి లేకపోతే అఖిలేష్ యాదవ్ కానివ్వండి వీళ్ళలో ఎంతమంది ఈ రోజు గుళ్ళకి వెళ్ళారు? అనివార్యంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కూడా వీళ్ళలో కేజ్రీవాల్ తప్ప ఎవరు వెళ్ళలేదు గుడికి. ఇది వీళ్ళకున్న భక్తి. సరే పోనీ కాసేపు బీజేపీ కానివ్వండి బీజేపీతో ఉండే వాళ్ళు కానివ్వండి డబ్బులు మింగేస్తున్నారు దగాకోర్లని అనుకుందాం. వీళ్ళు ఇదే బీజేపీ వాళ్ళు కాశీ గురించి మథురా గురించి కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ చేతిలోకి వెళ్లకుండా మీరే కాశీ మథురా గురించి మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకంటే అక్కడ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ముస్లిం అది దెబ్బతింటుంది. కాబట్టి వీళ్ళు ముస్లిం ఓటు బ్యాంక్ దెబ్బతినకుండా ఉండడానికి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇదంతా చేస్తుంది హిందువుల కోసం కాదు, హిందూ ఓట్ల చీలిక కోసం వీళ్ళు రామ మందిర్తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు సరే ఇంత జరుగుతుంది కదా, దీని ప్రభావం యూపీలో ఏం పడుతుందంటే ఏమీ పడట్లేదు. అంటే యోగి ఆదిత్యనాథ్ అంటే మనకు పవర్ఫుల్ లీడర్, ఏ చిన్న తప్పును కూడా సహించరు. సో ఇట్లాంటి పేరు ఉంది. ఇప్పుడు మా 2 టర్మ్లు అయిపోయింది ఆయనది కూడా. సో మంచి పేరుంది. అట్లాంటి యోగి పాలనలో అయోధ్య ఉండడం, అయోధ్యలో ఇది జరగడం మా యోగి పాలన మీద ఇంపాక్ట్ పడబోతా ఉంది. ఆయనను తప్పించి మనకు ఇంకొకతన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక 6 నెలల్లో యూపీ ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? మీరు అన్నట్టుగా యూపీలోనే రామ్ మందిర్ ఉంది. అప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రామ్ మందిర్లో ఈ చోరీ జరిగింది. అంతా కరెక్ట్. కానీ దీనికి ప్రభుత్వానికి ఏం సంబంధం? రామ్ మందిర్ అనేది ప్రభుత్వం నడుపుతున్న సంస్థ కాదు కదా, అదొక ప్రైవేట్ బాడీ నడుపుతోంది. యోగి ఆదిత్యనాథ్ గారు ఎవరిని తీసుకొచ్చి కూర్చోపెట్టలేదు. సో జనాలు ఇదంతా తెలుసు. సో వీళ్ళు రామ్ మందిర్ది యోగి ఆదిత్యనాథ్ గారికి ఆపాదించి దీని ద్వారా ఆయన తప్పించేస్తున్నారని ఎవరన్నా అనుకుంటే అది మూర్ఖత్వం. ఎందుకంటే బీజేపీలో ఉన్న అగ్రనాయకత్వానికి కూడా తెలుసు యూపీలో బీజేపీ మళ్ళీ రావాలంటే అది యోగి గారి వల్లే సాధ్యం. యోగి ఆదిత్యనాథ్ గారే ఫేస్. ఈ రోజు యూపీ పక్కన పెట్టండి, దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో మోదీ గారి వారసుడు ఎవరంటే అందరూ యోగి ఆదిత్యనాథ్ గారు అని అంటారు. ఎంతమంది అంటారు? గాయ వాలా హే సుధర్ జావ్, చాయ్ వాలా హే సుధర్ జావ్, గాయ వాలా ఆయేగా తో సుధర్నే కా మౌకా భీ నహీ మిలేగా అని ఎంతమంది హిందువులు చెప్పుకుంటారు. యోగి ఆదిత్యనాథ్ గారి ఇమేజ్ ఈ రోజు అంత స్థాయిలో ఉంది. అంత స్థాయిలో ఉన్న వాళ్ళని ఈ బీజేపీని ఎందుకు తీసి ఇంకా ఎవరినో తన సీటే కాపాడుకోలేని వాడిని తీసుకొచ్చి ఎందుకు కూర్చోపెడుతుందండి? ఇది ఏంటంటే హిందువులలో ఏదైతే యోగి గారికి ఉన్న ఒక ఆరా ఉందో, ఒక చరిష్మా ఉందో, దాన్ని సందేహంలోకి తేవడానికి. ఎందుకంటే అరే యోగిని తప్పించేస్తున్నారా అంటే ఇంత చేస్తున్నందుకు తప్పించారు అంటే వీళ్ళ కలహాలు ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ ఎదగకుండా ఉండాలని చెప్పి ఎవరో చూస్తున్నారని చెప్పి ఓట్లని ఐదర్ వాళ్ళని ఇళ్లలో కూర్చోబెట్టడం, లేకపోతే ఓటు బ్యాంక్ వేరే పార్టీకి వెళ్ళేలా చేయాలనే కుట్రలో భాగంగా ఈ నరేటివ్ నడుపుతున్నారు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. అంటే బీజేపీకి
బీజేపీ ప్రభుత్వానికి మధ్యలో గ్యాప్ ఉంది బాగా యూపీలో. కేశవ్ ప్రసాద్ మౌర్య ఒక సందర్భంలో ప్రభుత్వం కంటే పార్టీయే ముఖ్యమనే కామెంట్ కూడా బయటకు వచ్చింది. సో ఆ గ్యాప్ లేదంటారా మీరు? కేశవ్ ప్రసాద్ మౌర్య తన సీట్ తనే గెలుచుకోలేకపోయాడండి. తనని ముఖ్యమంత్రిగా చేస్తారని ఎందుకంటే అది కూడా యోగి ఆదిత్యనాథ్ గారిని తప్పించి. వీళ్ళు విపక్షాలు ఎవరన్నా ఒక బలమైన నేతని ముందు పెట్టి ఉండుంటే నమ్మగలిగి ఉండేవాళ్ళం. అంటే వాళ్ళు ఎంత అసలు బ్రెయిన్లెస్ గా, వాళ్ళు ఎంత వీక్ గా ఉన్నారు అంటే ఈ రోజు వాళ్ళు కేశవ్ ప్రసాద్ మౌర్యని ఎలివేట్ చేస్తున్నారు అంటే యోగి ఆదిత్యనాథ్ గారి ముందర విపక్షాలు వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ గొడవలు అవుతున్నాయని చెప్తున్నారు. ఇదేమి ఫస్ట్ టైం కాదండి. మనము 22 అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా మోదీ గారికి యోగి గారికి పడట్లేదు అన్నారు. అందుకే అప్పుడు వీళ్ళు ఒక పిక్ రిలీజ్ చేశారు, మోదీ గారు చేసి యోగి గారికి మాట్లాడుతున్నారు వాళ్ళ ర్యాపో గురించి. యోగి గారికి అమిత్ షా గారికి పడట్లేదు అన్నారు. ఆయన నామినేషన్ వేసేటానికి అమిత్ షా గారే వచ్చారు. సో వీళ్ళకి పడట్లేదు, ఎవరికి పడట్లేదు అని వీళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఒక మూమెంట్ మోదీ గారికి అమిత్ షా గారికి పడట్లేదు అని అంటారు. వీళ్ళు ఏంటంటే దాని ద్వారా వీళ్ళు ఏదో ఒక రాక్షసానందం పొంది దాని ద్వారా కొంతకాలం పబ్బం గడుపుకోవాలని చూస్తారు. కానీ మోదీ గారికి కానీ, అమిత్ షా గారికి కానీ, లేకపోతే బిఎల్ సంతోష్ గారికి కానీ, నితిన్ నవీన్ గారికి కానీ వాళ్ళకి తెలుసు యోగి ఆదిత్యనాథ్ గారి ప్రాముఖ్యత ఏంటి, కేవలం యూపీలోనే కాదు యూపీ బయట కూడా అని. ఆ బ్రాండ్కున్న విలువ ఏంటో తెలుసు. ఆ బ్రాండ్ ఎంతో కొత్త క్రియేట్ అవడంలో బీజేపీ పాత్ర కూడా ఉంది. వాళ్ళు తయారు చేసిన బ్రాండ్ వాళ్ళే ఎందుకు చంపుకుంటారు? సో వీళ్ళు ఏదైతే ఒక కళలు కంటున్నారో అవి కళల కిందనే ఉంటాయి, కళ్ళలు అయిపోతాయి. 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ ఆధిక్యంతో గెలుస్తుంది. మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఒకవేళ యోగి ఆదిత్యనాథ్ గారిని ముఖ్యమంత్రి చేయకపోతే కేంద్రంలో ఆయనకి ఏదో కీలకమైన బాధ్యత ఇస్తారు తప్పించి ఖాళీగా కూర్చోపెట్టారు. ఆయన వెళ్తే కేంద్రానికి వెళ్తారు నెక్స్ట్. సో ఆయన డిమోషన్ ఉంటుంది, రాజకీయంగా ఆయన పక్కన పెట్టేస్తారని ఎవరైతే కలలు కంటున్నారో వాళ్ళు కలలు కంటూనే ఉండొచ్చు. వాళ్ళకే 2027లో బీజేపీ గెలిచిన తర్వాత తత్వం అప్పుడే బోధపడుతుంది వాళ్ళ.